హలో అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సమయు బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే నేను ఎక్కడికి వచ్చానో చూపించేస్తున్నాను, చూసేసేయండి. మీరు కూడా నరసింహకొండకు వచ్చామండి. మీ అందరికీ తెలుసు కదా, మన నెల్లూరు వాళ్ళకి తెలియదంటూ ఏముంది, అన్నీ తెలుసు. అదే మన నెల్లూరులో చాలా ఫేమస్ అయిన నరసింహకొండ. అండ్ ఎందుకు వచ్చామని అనుకుంటున్నారా, చెప్తాను రండి. ఫస్ట్ అయితే మనం లోపలికి వెళ్ళిపోదాం. మా సమయం చూడండి హాయ్ చెప్పేస్తుంది. అందరం అయితే కాళ్ళు కడుక్కొని అయితే వెళ్ళిపోబోతున్నాము. మా సుదీక్ష వీడియో మొత్తం తీస్తుంది. అండ్ మేమే కాదు, ఇవాళ చాలా మంది వచ్చారనమాట గుడికి. చూసేసేయండి, నేనైతే పూలు కోసుకొని ఎలా చూపిస్తున్నాను మీకు. అండ్ మొత్తానికైతే మా సుదీక్ష గాలిగోపురం చూపించేస్తాను అతనైతే చూపించేస్తుంది. అండ్ ఇక్కడ దండం పెట్టేసుకొని అయితే లోపలికి వెళ్ళిపోబోతున్నాము. చూసేసేయండి, నేను మా సమయం పెట్టుకున్నామని కన్నయ్య కూడా వచ్చి పెట్టుకుంటున్నాడు. లోపలికైతే మొత్తానికైతే వెళ్ళిపోయాము. అండ్ ఇప్పుడు చెప్పేస్తాను ఎందుకు వెళ్ళాము అనే సంగతి. అవునండి, మేమైతే గిరి ప్రదక్షిణకి వెళ్ళాము. పౌర్ణమి రోజు జరుగుతుంది కదా. అండ్ మేమైతే ఎందుకు వెళ్ళామనంటే మా మామయ్యకి హెల్త్ బాగాలేనప్పుడు మా అత్తమ్మ అయితే మొక్కుందంట. అండ్ అనుకోకుండానే వెళ్ళిపోయాము. చూసేసేయండి, లోపలికైతే వెళ్ళిపోబోతున్నాము. ఫస్ట్ అయితే గిరి ప్రదక్షిణ కంటే ముందు మనం దర్శనం చేసుకోవాలి కదా, సో లోపలికైతే వెళ్ళిపోతున్నాము. అండ్ దీపం కూడా పెడతాం కదా. మా అత్తమ్మ అయితే అక్కడని ముగ్గేసి మొత్తం చేసేస్తుంది. మా సుదీక్ష మొత్తం వీడియో తీస్తుంది. నాకైతే నా చిన్నప్పుడు నరసింహకొండ అంటే చాలా ఇష్టము. ఎందుకు అంటే మా అత్తమ్మ వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు అనమాట, నా మేనత్త. మేమైతే హాలిడేస్ వస్తే చాలు నేనైతే వెళ్ళిపోయేదాన్ని, భలే ఎంజాయ్ చేసేదాన్ని మా అత్త దగ్గర. అండ్ మా అత్తమ్మ అయితే ఇక్కడ ముగ్గేసి అన్నీ రెడీ చేసి పెట్టేసింది. ఇక్కడ చూడండి కోతుబాబు ఎలా కూర్చోన్నాడో, మా సమయం చూడండి ఎలా చూస్తుందో దాన్ని. ఎక్కడ దీన్ని సంకలో వేసుకోబోద్దు అని అనిపించేసింది. మా మామయ్య దాన్ని పట్టేసుకున్నాడు. రారా సమయం అంటే రాదంటది, కోతిని చూస్తూ అక్కడే ఉండిపోయింది. ఇక్కడ చూసేసేయండి బావ మరదళ్ళు. అబ్బా, వీళ్ళు చిన్నప్పుడు ఇలా ఉన్నారు, పెద్ద కొట్టుకుంటారో లేకపోతే కలిసి ఇలానే ఉంటారో కానీ అర్థం కావట్లేదు. ఇవి చెప్పిందే చెప్తుంది. అమ్మో, ఈయన పప్పి కూడా పెట్టేశాడు కన్నయ్య. చూసేసండి ఎంత బాగుందో. మా అత్తమ్మ అయితే దండం పెట్టుకుని దీపం అయితే పెట్టేయబోతుంది. అండ్ గిరి ప్రదక్షిణ కంటే ముందు దీపం పెట్టుకుంటాం కదా. అండ్ మేమే అనుకున్నాము గిరి ప్రదక్షిణకి వెళ్ళింది. మా అత్తమ్మలాగే మొక్కొని చాలామంది ఆంటీలు వచ్చారు. చూసేసేయండి, మా అత్తమ్మ ఒకటే కాదు దీపం పెట్టింది, నేను సుదీక్ష కూడా పెట్టేశాము. ఈ గాలి కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట. ఎన్నిసార్లు వెలిగించినా కొండెక్కేస్తూ ఉంది. ఆరిపోయింది అని అన్నామంటే మా అత్తమ్మ దగ్గర రఫ్ ఆడిచ్చేస్తుంది. అందుకే కొండెక్కింది అని అనాలన్నమాట. తెలియని వాళ్ళు తెలుసుకోండి. మాకు కూడా తెలీదు, ఈ మధ్య తెలిసింది, నేను మీకు చెప్తున్నా. మొత్తానికైతే నేను కూడా అయితే దీపం పెట్టేశాను. గాలి వల్ల ఎక్కువ వెలకలేదు కానీ చిన్నగా వెలిగించేసాను. మా సుదీక్ష కూడా పెట్టేసింది. అత్త నాకు కూడా వీడియో తీవా అని అడిగింది. సరే తీస్తాలే, నువ్వు వెలిగించవే అని చెప్పాను అన్నాను. అది కూడా వెలిగించేస్తూ ఉంది. ముగ్గురం అయితే దీపాలు పెట్టేసాము. ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాం అనమాట కింద. చూసేసేయండి ఎంత బాగుందో. చిన్నప్పుడైతే చాలా ఇష్టంగా వెళ్ళేదాన్ని తిరునాళ్ళకి, నాకైతే చాలా ఇష్టము. ఇక్కడ చూడండి అసలైన టాస్క్ మళ్ళీ వచ్చింది, టెంకాయ కొట్టే టాస్క్. ఇదైతే మామూలుగా అయితే రాయి మీద దేని మీదైనా కొంచెం కష్టమైన కొట్టేస్తాను, కాకపోతే ఇక్కడ చూడండి ఎలా ఉందో. ఇంకా కొట్టాలంటే గగనమే అనమాట. ఇప్పుడు కొట్టి 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 అప్పుడు పగిలింది. అంకుల్ మీరు కొట్టండి అంటే, లేదమ్మా ఫలితం మీకు ఎట్లా వస్తుంది నేను కొడితే, మీరు కొట్టండి అని చెప్పనైతే అనేసారనమాట. సరేలే అక్కడ కొడతానంటే, వద్దమ్మా ఇక్కడే కొట్టాలి పూజారి అరుస్తాడని చెప్పని అన్నాడు. సరే నా వల్ల అంకుల్ ఎందుకు కనిపించుకోవడం అని అయితే నేనైతే అక్కడే కొట్టేశాను. చూసేసేయండి నేను ఎలా కొడుతున్నానో. నాకే కష్టాలు ఇలా ఉన్నాయంటే మా సుదీక్ష ఇంకెలా కొట్టద్దు అని అనుకున్నా. నేనే కాదు, ఒక ఆంటీ కూడా అక్కడ కొట్టొచ్చు ఇక్కడ కొట్టొచ్చు అని అడుగుతుంది. నాకు తోడుపోయింది ఆంటీ కూడా. టెంకాయ సరిగ్గా పగలదంట ఆంటీ కూడా. మొత్తానికైతే నా టెంకాయ బాగానే పగిలింది. ఒక 10 సార్లైనా కొట్టుంటాను. అండ్ ఇంకా కొడుతూనే ఉన్నాను, ఊడలేదు ఇంకా టెంకాయ. ఇప్పుడు మా సుదీక్ష టాస్క్ వచ్చింది, నేను మొత్తము ఎడిట్ చేశాను అనమాట. నన్ను మించు కొట్టింది, అది ఒక హాఫ్ అన్ అవర్ పైనే కొట్టింది. అంకుల్ అయితే సరే నేనే కొడతానమ్మా అన్నాడు. అనే టయానికి మళ్ళీ పగిలి కొట్టేసింది సుదీక్షని. ఇక్కడ చూడండి నేను చెప్పా కదా గాలి ఎక్కువ వస్తుందని. అండ్ మళ్ళీ వెలిగిస్తున్నాము, కొండెక్కేస్తూ ఉన్నాయి. మావే కాదు పక్కన పెట్టిన వాళ్ళే కూడా అట్లాగే కొండెక్కేస్తూ ఉన్నాయి. మళ్ళీ మొత్తము పోసిన నెయ్యి అంతా వెలగాలి కదా అనే ఉద్దేశంతో మేమైతే వెలిగించేసాము. అక్కడ చూడండి మేమైతే పైకి వెళ్ళిపోబోతున్నాం అనమాట. మా సమయం నేను ఎత్తుకుంటాను రారా అంటే, ఆమె నడుస్తుందంట, వాళ్ళు బాగా నడుస్తున్నాడు, వాళ్ళ అక్క నడుస్తుందంట, అది కూడా నడవాల్సిందేనంట. సో చిన్నగా దాన్ని పైకి తీసుకెళ్ళిపోతున్నా. మాకంటే ముందు మా అత్తమ్మ అయితే వెళ్ళిపోబోతుంది. ఎందుకు అంటే ఒక 10 నిమిషాలు లేట్ చేసినా ప్రసాదం పెట్టేదానికైతే ఆ గుడి ఒక హాఫ్ అన్ అవర్ దాకా క్లోజ్ చేస్తారు. సో అందుకనేసే
గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అవుతారు కదా! సో, ప్రసాదం పెట్టేసి అయితే క్లోజ్ చేస్తామని చెప్పన్నారు కింద. అందుకనేసి మా సుదీక్ష చూడు అత్త నువ్వు అట్లా చెప్పు, ఇట్లా చెప్పు అని అంటుంది. అందుకే ఎక్కే ప్రతి మెట్టు అది వీడియో తీస్తూనే ఉంది. ఇక్కడ చూడండి ఎంత బావుందో. నాకు నరసింహకొండ అంటే ఎందుకు ఇష్టం అంటే కొండెక్కి చూస్తే అబ్బా! ఎంత బావుంటదో ప్రశాంతమైన వాతావరణం. మాకైతే అక్కడి నుంచి రావాలనే అనిపించలేదు. చిన్నప్పుడు కూడా ఇలాగే చేసేదాన్ని కొండపైకెళ్ళినప్పుడు. ఇక్కడ చూడండి మా సుదీక్ష మొత్తం చూపిస్తుంది. మీరు కూడా చూసేసేయండి. వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నరసింహకొండకెళ్ళండి. మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఒకసారి వెళ్ళి వచ్చి నాకు కామెంట్ చేయండనమాట. ఇక్కడ చూడండి ఎంత బావుందో చంద్రుడు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాడో చెప్తున్నా నేను. ఇక్కడ మనం హుండీ అనేది డబ్బులేస్తే కిందకొచ్చి పడతాయి. అండ్ నేను దండం పెట్టుకుంటే సుదీక్ష వీడియో తీసింది. అండ్ నాకు కూడా తీయత్తా నేను కూడా డబ్బులేస్తాను అనింది. సరే తీస్తాను కానివ్వనైతే అనేసాను. అది చెప్తుంది అక్కడికి రండి అంట. అప్పటికే చీకటి పడిపోయింది. సరిగ్గా రాలేదు వీడియో. అయినా కానీ పర్లేదత్తా మన సబ్స్క్రైబర్స్ అర్థం చేసుకుంటారు. చీకటి పడిపోయింది కదా అని అయితే వీడియో తీసేసింది. ఇక్కడ చూడండి ఇక్కడ మనము కర్పూరం పెట్టి వెలిగిస్తాం కదా! సో, అదనమాట. మా సుదీక్ష చుండి మొత్తం చూపిస్తుంది. ఇక్కడైతే ఇక్కడి నుంచి పడతాయన్నమాట డబ్బులు. చూడండి కన్నయ్య, సుదీక్ష ఇద్దరు చూపిస్తున్నారు. పైనేసాం కదా డబ్బులు అవి ఎక్కడి నుంచి ఎక్కడ పడతాయి అనేది మాత్రం చూపిస్తున్నారు. ఇక్కడైతే చూసేసేయండి. ఇక్కడ పడతాయంట చూడండి అలా చూపిస్తుంది. వద్దే అవన్నీ చూపియకుంటే ఆహా నేను చూపిస్తానైతే అంటుంది. నేనైతే దండం పెట్టేసుకున్నాను. ఎంత బాగుందో కదా! మా సమ్యు చూడండి పైకెక్కేసింది. అండ్ అంతేకాదు సరే రావే పోదామనంటే అవి చిన్న చిన్న స్టెప్స్ అనమాట. దాన్ని ఎత్తుకొని అయితే అస్సలు దిగలేకపోయాను. అయినా పర్లేదు అదే చెప్తున్నాను దీన్ని ఎత్తుకొని దిగలేకపోతున్నాను ఈ చీరలో అని. మా అత్తమ్మ మా మామయ్య అయితే అక్కడ కూర్చోన్నాడు. మేము దండం పెట్టుకుని వీడియో తీస్తూ ఉండేటప్పటికి లేట్ అవ్వద్దులే అని వాళ్ళిద్దరు దండం పెట్టుకొని వచ్చి కింద కూర్చునేస్తారనమాట. ఎందుకు అంటే గిరి ప్రదక్షిణ ఈరోజు చాలా లేట్ అయింది. ప్రతిసారి మా అత్తమ్మ వాళ్ళు వెళ్తారు కదా తొందరగా వచ్చేసేవాళ్ళు. ఈరోజు ఎందుకు అంటే అది మోసే వాళ్ళైతే రాలేదంట ఇంకా. మా సమయం వాళ్ళందరూ కూర్చునేస్తున్నారు. సర్లే ఇంకా లేట్ అయ్యేటట్టుంది నువ్వు ఆంజనేయ స్వామి దగ్గర దీపం పెట్టేసిరా పరమేశ్వరి అని అయితే చెప్పింది మా అత్తమ్మ. సరే అత్తమ్మ పెట్టేసి వస్తాను అని అయితే వెళ్ళాను. అండ్ గాలి కదా ఈవినింగ్ అయిందంటే నరసింహకొండలో గాలి అయితే చాలా బాగుంటుంది. పొద్దునంతా కొండ సెగ్గా ఉంటుంది అనమాట. ఈవినింగ్ చాలా చల్ల గాలి అనమాట. చూసేసండి నేనైతే దీపం పెట్టబోతున్నాను. అండ్ వెలగట్లేదు ఈ గాలికి. మొత్తానికి అటు చేసి ఇటు చేసి దీపం అయితే పెట్టేస్తాను. చూసేసేయండి నేను పడ్డ కష్టాలు ఎన్నో. కష్టాలనేం కాదు కానీ ఇష్టంగానే పెట్టాను. కోరికలు నెరవేరాలని పెట్టాను. చూడండి అక్కడ వెలిగిస్తుంటే అది మాత్రం అస్సలు వెలగట్లేదు. అండ్ సరేలే ఇక్కడ వెలగట్లేదు అని అయితే నేనైతే కింద పెట్టేశాను. కింద చాలా దీపాలు పెట్టున్నాయి. అండ్ ఎంతసేపటికి అగ్గిపుల్లలు అయిపోవాల్సిందే కానీ ఈ గాలికైతే ఎలగట్లేదు. దండం పెట్టుకొని పెడదామని ఇంకొకసారి దండం పెట్టుకున్నాను. నేను ఏమన్నా చేస్తే ఎలగట్లేదు అనుకొని. నేను చేస్తుందే కాదండి అది గాలి వల్ల అయితే సరిగ్గా వెలగట్లేదు. మొత్తానికైతే చిన్నగా వెలిగిచ్చేస్తున్నా. అండ్ ఇక్కడ వెలగలేదనమాట. దీపం కింద పెట్టేశాను. చూసేసేయండి ఊరికి ఆరిపోతుంది. చూడండి గిరి ప్రదక్షిణకైతే దేవుణ్ణి అయితే రెడీ చేసి పెట్టేశారు. భక్తులైతే వచ్చేస్తున్నారనమాట. ఇప్పుడు దాకా ఎవ్వరూ కనిపించలేదు. ఎక్కడి నుంచి వచ్చారు అంతమంది జనం వచ్చేస్తున్నారు. మాలాగే గిరి ప్రదక్షిణకు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట. మీరు కూడా దర్శనం చేసుకోండి నరసింహస్వామిని. చూడండి వీడియోలు ఫొటోస్ ఒకటి కాదు ఎంత బాగుందో అనమాట. అక్కడ పూజారి కనిపిస్తున్నాడు కదా ముసలాయన. ఆయన నేను పుట్టినప్పుడు నా జాతకం రాసింది కూడా ఆ పూజారి గారే. ఎంత గుర్తు చేసుకున్నాను. ఫస్ట్ అయితే మర్చిపోయిన తర్వాత చిన్నగా ఆలోచించి చూస్తే ఓ నాన్న చెప్పింది ఈయనే కదా అని చెప్పనైతే అనుకున్నా. మొత్తానికైతే గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అయిపోయాడు దేవుడు. చూసేసేయండి మీరు కూడా. అందరూ మోస్తున్నారు. సరేలే మేము కూడా పట్టుకుందామని అయితే ట్రై చేసాము. సో, మొత్తానికైతే పట్టుకున్నాము. మధ్యలో ఏం జరిగిందో మీరే చూడండి నేను చెప్పేదానికంటే. ఎంత బాగా అలంకరించారో నాకైతే భయమేస్తుంది. ఎట్లా మోస్తారబ్బా అని అనిపించింది. ఒక రౌండ్ మామూలుగా అయితే 3 చుట్లు తిప్పేవాళ్ళంట. ఈసారి మాత్రం ఒక్కటే తిప్పారు. ఎందుకు అంటే నైట్ అయిపోయింది. ఇప్పటికే లేట్ అయిపోయింది అన్న ఉద్దేశంతో ఒక్క చుట్టే తిరిగిందంట. మామూలుగా అయితే 3 చుట్లు తిరుగుతుంది. సో, మీరు వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే అయితే మీరు కూడా వెళ్ళి దర్శించుకోండి. చూసేసేయండి నేను మా అత్తమ్మ మోసేసాము. మొత్తానికి దక్కిందనమాట ఆ అవకాశము. దేవుడు దేనికైనా కరుణించాలి అని అంటారు కదా! సో, మాకైతే మధ్యలో ఎత్తుకున్నాము. సో, మధ్యలో ఏంటి అంటే నెట్టేశారనమాట. వాళ్ళు పరిగిస్తూ మోసారు. మధ్యలో మేము ఎక్కడ పడిపోతాం అన్న ఉద్దేశంతో పక్కకి వెళ్ళిపోండమ్మా పడిపోతారు దూసేస్తాం మేము అని చెప్పనైతే అన్నారు. గోవింద గోవింద అంటే చుట్టూ అయితే తిరిగాము. నచ్చిందా వీడియో? సబ్స్క్రైబ్ చేసుకోండి.